జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన చేసే విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు తోపులాట్లకు దిగాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, స్వామి, జనగామ నియోజకవర్గంలో కొంతకాలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కసారిగా బహిర్గతమైంది. స్థానిక బీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి వర్గీయులు ఇటు కాంగ్రెస్ వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇవాళంతా కూడా జనగామ జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొదట పాలకుర్తి మండలంలో పర్యటన అయిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితము జనగామ టౌన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఇదే క్రమంలో ప్రోటోకాల్ ప్రకారము స్థానిక శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టేటువంటి విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత అత్యుత్సాహం చూపెట్టారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని చూస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కొంత అదుపు తప్పి కొన్ని బూతు మాటలు మాట్లాడడంతో దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆగ్రహానికి గురై వాళ్ళకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదంతా కూడా మంత్రి సీతక్క సమక్షంలోనే జరిగింది. అయితే ఈ క్రమంలో పోలీసులు, మంత్రి ప్రోగ్రాం కాబట్టి పోలీసులు అప్పటికే భద్రతను మోహరించి ఉన్నారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చాలా తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Hey!